తెలంగాణ అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ సర్కార్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఓఆర్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తే బీఆర్ఎస్ దాన్ని అమ్ముకుంది అని ఆరోపించారు. ఇక గత ప్రభుత్వంలో జరిగిన రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ తాము బిల్లులు కడుతున్నామని చెప్పారు. ఓఆర్ఆర్, ట్రిబుల్-ఆర్ అంశాలపైన మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ట్రిబుల్-ఆర్ సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ ట్రిబుల్-ఆర్ అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా, మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పండి, మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్విజిషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్విజిషన్కు కాన్సెషన్ తీసుకొని ఆర్డీసీ ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్విజిషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని గెలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్విజిషన్ మీకు తెలియదు, తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు ట్రిబుల్-ఆర్ సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్లు ఆర్డీసీ లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇక రెండవ విషయం కదా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు ట్రిబుల్-ఆర్ గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు ట్రిబుల్-ఆర్ గురించి ఇవన్నీ మాట్లాడితే రోడ్లు మీరు వేసినామని మాట్లాడితే మీరు వేసిన రోడ్లకు 2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు ట్రిబుల్-ఆర్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. ముఖ్యంగా ట్రిబుల్-ఆర్ సంబంధించిన విషయం వారు మాట్లాడే